ఒకటి వెలుగైన దేవుణ్ణి మనకు వెలుగు అనుగ్రహించిన యేసు ద్వారా మహిమపరచాలి. మనం వెలుగుతూ ఉండాలి, ఎప్పటికీ ఆరిపోకుండా ఉండేటటువంటి దీపంలాగా మనం వెలుగుతూ ఉండాలి. లోకాన్ని మనం వదిలిపెట్టిన ఆత్మదీపాన్ని వెలిగించిన దేవుడు మన దీపం ఇప్పటికీ ఆరిపోకుండా తన కృపతో, తన ఆత్మతో, తన యొక్క పరిశుద్ధ శక్తితో మన దీపాన్ని ఆరిపోకుండా చేస్తాడు. శరీర ప్రాణాత్మను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అదే ఆరాధన. ఆరాధన అంటే సమర్పించుకొనుట, అర్పించుకొనుట, ఆత్మతో సత్యముతో ఆరాధన. తండ్రి అయిన దేవుడిని యథార్థముగా ఆరాధన చేయాలి, యథార్థవంతులై ఉండాలి. ఆయన ఆరాధించేవారు అట్టివారే అయి ఉండాలని కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థమైన ఆరాధన, ఆయన ప్రేమిస్తూ ఆరాధన చేయాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఏం చెప్పాడో చేయవద్దని అవి చేయకుండా ఉండటం, ఆయన ఏం చెప్పాడో చేయమని వాటిని చేయటం. యేసుని ఇచ్చాడు కాబట్టి ఆయన ద్వారా మనము యేసు మార్గంలో వెళ్ళాలి. దేవుడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మార్గం వేసి ఆయన ప్రయాణం చేశాడు, ఆయన వేసినటువంటి ప్రయాణములో మనం వెళ్ళాలి, ఆయన వేసినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన తండ్రి కృపార్షమందున్నాడు. ఆయన ఈ లోకములు ఎలాంటి మార్గములో ఆయన ప్రయాణం చేశాడు, అదే మన మార్గమై ఉండాలి కదా. అందుకనే ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన. తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మను, ప్రభు అయిన క్రీస్తు ఆత్మను, పరిశుద్ధాత్మను మనం పొందుకున్న వారమై ఆత్మ అనుభవంతో మనం ముందుకు నడిచే వారమై ఉండాలి. వాక్యముతో ఆరాధన చేయాలి, అంటే వాక్యంతో నింపబడాలి. అంటే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించు. మహాగణుడా, కృపగల తండ్రి, సహాయకుడు, యెహోవాను నామము వహించిన పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ కుమారుడైన యేసు నామములో మీ సన్నిధిలోకి వస్తుంది. మీ ఆత్మతో, మీ వాక్కులతో మమ్మల్ని అభిషేకించి, మీ ఆత్మతో సత్యముతో ఈ ఆరాధన నడిపించినందుకు వందనాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. గురువున్న బిడ్డలందరిపై మీ ఆత్మ నుంచి మీ నామానికి మహిమ తెచ్చు. కీర్తన భాగంలో నుంచి, మీ వాక్కుల నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని విశ్వాసం నుండి స్థిరపరిచి, ఆత్మలో బలపరిచి, మీ నామ మహిమార్థమే మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు బిడ్డలందరిపై మీ ఆత్మను దయచేయండి. మీ ఆత్మలో వారిని దర్శించి మీ నామను మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో నుంచి 140వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తములుగా చదువుతున్నాం. దావీదు రచించినటువంటి. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయి, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షించు. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా వడ్డి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కను వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను,
యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గు. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గం, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చును. వారు అతిశయించుచున్నట్లు వారి ఆలోచనలను కొనసాగింపకు. నన్ను చుట్టుకొన వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేట్లు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్ని కుండములు వారు కూర్చబడుదురు గాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక. పుణ్యములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. పాలింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయదు. వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలో వాడి చేయుదు. వారి పెదవుల క్రింద సర్ప విషము. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపము. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో ఏం జరుగుతుందో, తన స్థితి, ఆయన వెళుతున్నటువంటి మార్గంలో ఆయన స్థితి ఎలా ఉందో కీర్తనలో మనము ఆయన మాటలను బట్టి తెలుసుకుంటున్నాం. చూడండి, దుష్టుల చేతిలో నన్ను విడిపింపము, బలాత్కారము చేతిలో పడకుండా నన్ను కాపాడము. వారి తమ హృదయములో ఏం చేస్తున్నారంటే అపాయకరమైన యోచన చేస్తున్నారు. దుష్టులు అపాయకరమైన యోచన చేస్తారు. క్రైస్తవుల మీద ఇప్పుడు అలాంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళ ఆలోచనలు అపాయకరమైనవి, అంటే అపాయాన్ని కలిగించాలని ఒక ఆలోచన. క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగానైనా అపాయంలోనికి నెట్టాలి. ఆనాడు దావీదు బాధపడ్డాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సువార్త చేస్తున్న సమయంలో మనం చూసాం. ఆయన కంటే ముందు బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు, ఆయన చుట్టూత దుష్టులు ఎలాంటి యొక్క ఆలోచన చేశారో మనం చూస్తాం. ఆయన కేవలము పాపాన్ని గద్దించినందుకు, నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పినందుకు ఆయన మీద కోపపడ్డారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మీరు చేస్తున్నది అన్యాయం అని చెప్పి ప్రధాన యాజకుల్ని గద్దించినందుకు, ప్రధాన యాజకుల్ని అంటే ఆనాటి సేవకుల్ని, ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని యొక్క మాటలను అడ్డు పెట్టుకొని జీవించేటటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకైల గుంపులు ఉన్నాయి తెగలో. వీరిలోనే రకరకాలు, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించే వారిలోనే రకరకాలు ఉన్నారు. ఒకళ్ళు పునరుద్ధానం ఉందని నమ్మితే మరొకళ్ళు పునరుద్ధానం లేదు, ఏం లేదు. పుట్టాము, పెరిగాము, ఈలోపు మంచిగుండాలా, తర్వాత చనిపోతాం అంతే. మళ్ళీ పునరుద్ధానం అనేది లేదు. సమాధుల్లో నుంచి పరిశుద్ధులు లేస్తారనేటువంటి లేదని కొంతమంది నమ్మేవాళ్ళు కొందరు, ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు కొందరు, ధర్మశాస్త్రం పాటించకపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు కొందరు. అంటే ఆనాడే అనేకమైనటువంటి యూదులలోనే అనేకమైన తారతమ్యాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రజల దగ్గర తోచుకోవటం ప్రారంభించారు. ఒకళ్ళు అడ్డు పెట్టుకొని, అంటే ఒకళ్ళ ధర్మశాస్త్రాన్ని ఒకళ్ళు అడ్డుకుంటూ తిట్టుకుంటూ, అలాగే వాళ్ళు పబ్బం గడుపుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అయ్యారు. ఆయన వచ్చి ప్రధాన యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులందరినీ కూడా గద్దించాడు, ప్రశ్నించాడు, నిలదీశాడు.
ఆయన బోధ చేస్తే అధికారంతో వచ్చిన బోధ అని చెప్పి అనేక మంది ప్రజలు ఆయన వెంబడించడం ప్రారంభించారు. అందుకు ఆయనకు సిలువ మరణం వేయించడానికి అది ఒక కారణమైంది. అంటే చూడండి, క్రైస్తవ సమాజంలో ఇప్పుడు అలాగే అదే, అంటే యేసే వేసిన మార్గమే అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకములో నీతిగా, న్యాయంగా, నిజాయితీగా బతకాల, అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రశ్నించాలి. అది మనకు అంటే ఎక్కువ పని, అదే పని కాదు మనకి, ప్రశ్నించడం అదే పని కాదు మనకి. అంటే సాధ్యమైనంత వరకు అన్యాయాన్ని ఎదిరించగలిగినటువంటి జ్ఞానము, తెలివి, విచనతో సంఘంలోని విశ్వాసులు జీవించాలి. సంఘంలో ఉన్నవారు నీతి, న్యాయాన్నే కోరుకోవాలి. ఎవరికో అన్యాయం చేద్దామని ఆలోచన సంఘస్థులు ఉండడానికి వీల్లేదు. క్రీస్తు నమ్మిన వారిలో అలా ఉండకూడదు. క్రీస్తు నమ్మిన వారిలో డబ్బు సంపాదన కోసము స్వాభిమానాన్ని అమ్ముకోవాల్సిన అవసరత లేదు. అంటే అనేక మంది ఉంటారు, రాజకీయాల్లో తిరుగుతూ ఉంటారు. రాజకీయాల్లో తిరిగే వానికి క్రైస్తవుడిగా ఉండడాడు, క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, కానీ అలా జీవించడు. ఎందుకు? ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు వేరొక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు తిట్టాలి, అనవసరంగా. వాడి గురించి తెలిసినా తెలియపోయినా వాడి గురించి మాట్లాడాలి, అంతే, చెడు మాట్లాడాలి. మరి అది క్రైస్తవ సమాజంలో లేదు కదా, క్రీస్తు మనకు అది బోధించలేదు కదా. కాబట్టి ఇక్కడ రెండింటికి వేరియేషన్ కనపడుతుంది. కాబట్టి క్రీస్తులో ఉండేటటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే, ఒకవేళ ఉంటే ఒక యథార్థంగానే మాట్లాడగలగాలి. యథార్థంగా మాట్లాడితే రాజకీయ పార్టీ అధ్యక్షులు ఎవరు కూడా నిన్ను ఒప్పుకోరు. నువ్వు యథార్థంగా మాట్లాడితే ఎలాగా? వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఉంది. కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళ మీద అభాండాలు వేస్తూ ఉండాలి. ఇది ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న క్రైస్తవుని యొక్క స్ట్రాటజీ అన్నమాట. క్రైస్తవుడు అలా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం చూడండి, వారు తమ హృదయంలో అపాయకరమైన వచనం చోయుదురు, వారు నిత్యము యుద్ధము చూచుతుంటారు. యుద్ధం రేపటానికే చూస్తుంటారు. సమాజంలో ఏదో ఒక గొడవ పెట్టడానికి చూస్తూ ఉంటారు. ఎవరు? దుష్టులు. చాలా మంది ఉన్నారు దుష్టులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉంటుంది. పాము వలె వివేకం కావాలి, పావురం లాగా నిష్కపటం కావాలి. ఇది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం నిష్కపటంగా ఉంటామో, కపట హృదయముతో, దుష్ట హృదయముతో ఉన్నటువంటి ఆలోచనలు మనకు తెలుస్తాయి. మనకు తెలిసినప్పుడు ఏమవుతాము? అప్రమత్తంగా ఉంటాము. మన చుట్టూతో ఉన్న వారిని అప్రమత్తలను చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి అట్టి మనసు మనకు కావాలి. పాముల వలె వివేకం కావాలి, అంతేగాని పాము లాంటి కుయుక్తి ఉండకూడదు. చాలామంది క్రైస్తవ సమాజంలో కుయుక్తితో ఉంటారు, కపటలుగా ఉంటారు. పావురం వల్ల నిష్కపటలుగా ఉండాలనంటే కుదరని పని అంటే మనకు కుదరదు. కానీ మనల్ని మనం దేవుని ఆత్మగా అప్పగించుకుంటే, మనం క్రీస్తు ఆత్మగా అప్పగించుకుంటే ఆయనకి కుదిరిద్ది కదా, ఆయనకు సాధ్యం కదా. మనకైతే సాధ్యం కాదు నీతిగా ఉండటం. కానీ మనం ఆయనకు అప్పగించుకుంటే మనం నీతిమంతులుగా ఉండేలాగా చేసే బాధ్యత ఆయనది. తప్పనిసరిగా ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఎప్పుడు? మనం అప్పగించుకున్నప్పుడే. మనం అప్పగించుకోకుండా ఉన్నాం అనుకో, అలాగే ఎప్పటిదాకా అప్పగించుకోకుండా ఉంటాం, అప్పటిదాకా మనం ఈ లోకంలో లోకరీతిగానే జీవిస్తాం. వాక్యాన్ని పక్కన పెట్టే జీవిస్తాం. పాటిస్తున్నాం అని అనుకుంటాము, కానీ వాక్యాన్ని మనం పాటిస్తున్నామా లేదో మనము జీవించే జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. చూడండి, పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఎక్కడ ఉంటుంది అండి విషం? ఎక్కడ ఉంటుంది? పాముకి విషం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది పాముకి? ఎక్కడ ఉంటుంది విషం? పాముకి పెదవుల కింద. ఎలా ఉంటుంది పెదవుల కింద? అది కాటేసినప్పుడు 2 కూరలు ఉంటాయి, కూరలు బయటికి వస్తాయి అన్నమాట. అది కాటేయగానే ఏమైందంటే 2 పళ్ళు బయటికి వస్తాయి లోపల నుంచి, పెదవుల కింద నుంచి వస్తాయి. మామూలుగా అయితే పళ్ళు కనపడవు దానికి. మామూలుగా వెళ్ళేటప్పుడు పళ్ళు అలా ఉండవు. ఎప్పుడు అది కాటు వేసినప్పుడు మాత్రమే పళ్ళు బయటికి వచ్చి ఆ పళ్ళల్లో నుంచి విషము శరీరంలోనికి దిగింది.
అలా కొట్టినప్పుడు వెంటనే ఆ పైన అంటే ఆ పళ్ళు వచ్చేటప్పుడు ఒక ఎలా ఉండదు, ఒక ఎలా చెప్పాలి, చాలా అంటే ఆ పెదవుల కింద హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి పొరలు వస్తాయి. రంధ్రం ఉంటుంది పెదవుల కింద, ఆ రంధ్రాల్లో నుంచి 2 పళ్ళు వస్తాయి. ఆ రంధ్రాల్లో నుంచే పళ్ళతో పాటు విషం కూడా దిగింది. అది ఎక్కువగా విషం వచ్చినప్పుడు ఏమంటే అలా చిమ్మింది. అందుకనే వారి పెదవుల కింద సర్ప విషం, ఊరికే అనలేదు. అంటే పాము లాంటి స్వభావం కలిగిన మనుషులు, జాగ్రత్త. వాళ్ళు మాట్లాడేది అర్థమైందా, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎలాగంటే దుష్ట ఆలోచనలతో. వాటిని మనం గుర్తించాలి అంటే ఎక్కువగా మనం దేవునితో ఉంటేనే సాధ్యం, దేవుని ఆత్మ నడిపింపుతూ ఉంటేనే సాధ్యం. లేకపోతే అటువంటి వాళ్ళు మనం గుర్తించలేము, అటువంటి వాళ్ళని మనం గ్రహించలేము. అర్థమైందా? ఇంకోటి, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళతో మనం పోరాడాలన్నా కూడా దేవుని ఆత్మ వాక్య నడిపింపు మనకు కావాలి, బలం కావాలి. ఆత్మీయ బలం లేకుండా ఎవరితో మనం పోరాడలేము. అంతే కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు శరీరంలో బలం లేకపోతే యుద్ధం చేయగలుగుతామా? చేయలేము. ఇప్పుడు నీరసంగా ఉన్నవాడిని యుద్ధంలో తీసుకెళ్తారు ఎవరన్నా? తీసుకెళ్ళము. బలంగా ఉన్నవాడిని యుద్ధానికి తీసుకెళ్ళేది. అర్థమైందా? ఎవడో వాళ్ళు వచ్చారంటే కూర్చుని నుంచోండి రాస్తే కనీసం జనాభా కన్నా నిలబడినారంటే జనాభాకి నిలబడతారు, కానీ అవతల వాళ్ళు ఎంత జనం ఉన్నా పర్వాలేదు, అవతల వాళ్ళు దూసుకుంటూ వస్తే ఏమైంది? పారిపోతారు. వీడు ఏదో జనాన్ని చూసి వాళ్ళు పారిపోతారు అనుకుంటే వాళ్ళు మీదకే వస్తున్నారు, మనకెందుకు వచ్చిన బాధరా బాబు అని వెళ్ళిపోతారు, వెనక మరుగులు పెడతారు. అర్థమైందా? కాబట్టి చాలా అంటే బలవంతులుగా, అంటే మనం బలవంతులుగా ఉండాలి. అందుకని ప్రభు అన్నమాట, పరిశుద్ధాత్మ అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు బలవంతులై ఉండాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంత ఏం చేయాలంటే బలవంతులై ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మనం పోరాడేది శరీరాలతో, ఎవరితో? మనుషులు దుష్ట ఆలోచన చేస్తున్నారంటే కారణం ఏంటి? వాళ్ళలో ఉన్న ఆత్మలే దుష్ట కార్యాలు చేసేలాగా యోచన చేస్తారు. వాళ్ళ ఆత్మ దుష్టాత్మతో నింపబడింది, దురాత్మతో నింపబడింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. చూడండి, ఇకపోతే పాము నాలుకలు వారు తమ నాలుకలు వాడి చేస్తారు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. అలాంటి మనుషులను గుర్తుపెట్టు. అంటే మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడతారో ఆ మాటలు బట్టి వారి యొక్క ఉద్దేశాలని, వారి యొక్క ఆలోచనల్ని గుర్తించాలి. పాము స్వభావంతో ఉన్నటువంటి మాటలు ఉంటే చాలా జాగ్రత్త. అంటే 2 నాలుకల ద్వారా, ఇక్కడ అదే అన్నాడు, నాలుక వలె పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడించి. నాలుకే కదా అన్నిటికీ మూల కారణం. చుచ్చు పెట్టాలంటే ఏంటంటే నాలుక. ఒక కుటుంబంలో చుచ్చు పెట్టాలని, 2 స్నేహితుల మధ్య చుచ్చు పెట్టాలని, సమాజంలో చుచ్చు పెట్టాలని, సమాజాన్ని విడగొట్టాలన్నా. అందరూ కలిసి ఉంటున్నారు, మత సంబంధంగా అందరితో బాగానే ఉంటున్నారు. ఇప్పుడు మతాల గొడవలు రేపాలి. ఏం చేయాలి? వాటికి సంబంధించిన విషయాలు లేవనెత్తాలి. పెద్ద రాజకీయ నాయకులు అదే పని, గల్లీల్లో ఉండేవాడు కూడా అదే పని చేస్తున్నాడు. ఏ విధంగా ఇక్కడ గొడవలు పెట్టాలి. అందుకనే అంటే క్రైస్తవులు వివేకవంతులుగా ఉండేది ఎక్కడంటే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు క్రైస్తవులు వివేకవంతులుగా ఉండాలి. లేదనుకో అజ్ఞానం అయిపోతాం, మనం కూడా అజ్ఞానం అయిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారం చేయు వారి చేతుల నుండి నన్ను రక్షింపు. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుతున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కన వల పరచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులను గీయున్నారు. ఇది దుష్టుడు చేసేటటువంటి పని.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, వివేచనతో ఉండాలి, వివేకంతో ఉండాలి. దేవుని యొక్క ఆత్మవాక్య అభిషేక నడిపింపుతో మనం ఎప్పుడైతే ఉంటామో వీటన్ని మనం గుర్తించగలుగుతాం, గ్రహించగలుగుతాం. వాడు ఎలా వల వేస్తున్నాడు, వాడు ఎలా ఉచ్చు పెడుతున్నాడు అనేది వాడు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ గ్రహించే స్థితిలో మనం ఉండాలి. అలా లేకపోతే ఆ ఉచ్చులో పడిపోతాం, ఆ వలలో చిక్కుపడిపోతాం. వలలో చిక్కుపడ్డామనంటే ఏమైంది? ప్రాణాలు కూడా దక్కవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి రోజుల్లో ఉన్నాం, భయంకరమైన రోజుల్లో ఉన్నాం. అర్థమైందా? కొంచెం మంచిగా మాట్లాడి టీవీలోనో యూట్యూబ్లోనో బాగా వస్తున్నాడు అని అంటే వెంటనే దుష్టుడు తయారవుతున్నాడు. వాడు ఫోన్ నెంబర్ తీసుకోవటం, పలానా చోట మీటింగ్ అందని పిలవటం, మీటింగ్స్ డేట్ తీసుకోవటం, కామ్గా సపరేట్ అయిపోయింది. మీటింగ్ కనుక ఇంట్లో వాళ్ళు మీటింగ్కి వెళ్ళి ఇంకా రాలేదు, 3 రోజులు కదా మీటింగ్ అనుకుంటా. ఆ తర్వాత ఎక్కడో తెలుస్తుంది పలానా చోట పలానా బాడీ ఉంది, ఏవో ఆధారాలు ఉంటాయిగా ఆయనకి సంబంధించి. అవి వచ్చినప్పుడు అయ్యో అని చెప్పి ఇంట్లో వాడు బయలుదేరుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు తెలియజేస్తాడు. ఇక ఎప్పుడు అలాగే బెదిరింపులు వస్తాయా? వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వస్తున్నాడు. దేవుడు చిత్తమైనప్పుడు ఒకనొక రోజు నీకేమి సమాధానం ఉండదు. నీకే సమాధానం ఉండదు. ఏ సమాధానం ఉండదంటే అర్థం ఏంటి? చెప్పలేము. అర్థమైంది? లోకాన్ని వదిలిపెట్టే సమయం వచ్చిందనుకోవచ్చు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయే సమయం వచ్చిందనుకోవచ్చు. కాబట్టి దేవునితో ఎక్కువ సహవాసం చాలా ప్రాముఖ్యం. ఓకే, వాక్యముతో సహవాసం ఇప్పుడు చెప్తూనే ఉంటాం. మనం ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళ ఆలోచనలే మన మీద ప్రభావం చూపిస్తాయి. అవునా? అనుభవం ఉంది అటువంటిది? అటువంటి అనుభవం ఉంది ఎవరికన్నా? చెప్పండి. అనుభవం ఉందా? అటువంటి అనుభవం ఎవరికన్నా ఉందా? ఎవరితో మనం ఎక్కువ సహవాసం చేస్తామో వారి ఆలోచనలు మన మీద ప్రభావం చూపిస్తాయి. ఉందా అటువంటి అనుభవం? చాలా జాగ్రత్తగా ఉంటాయి. చూడండి తర్వాత సత్యవరుగా ఒక మాట, అయినో నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను. యెహోవా నీవే నా దేవుడవు, నా విగ్రహపనులకు చెవియుదు. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గం, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు. నిశ్చయముగా నీతిమంతుని నామను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించారు. కాబట్టి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము నీతిమంతులముగా యథార్థవంతులముగా దేవుని సన్నిధిలో నివసించాలి. ఈ లోకములో నీతిమంతులు యథార్థవంతులుగా కలకాలం ఉండం. నీతిమంతులుగా యథార్థవంతులుగా ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటాం. కానీ శాశ్వతమైన కాలంగా ఎక్కడ ఉంటాము? దేవుని యొక్క రాజ్యంలో, దేవుని సన్నిధిలో ఉంటాం. కాబట్టి దాని కొరకు మనము ప్రయాసపడాలి, దాని కొరకు మనం జీవించాలి. అదే మన యొక్క చివరి మజిలి గమ్యం. ఈ లోకం కాదు, ఈ లోకం కాదు మన గమ్యం. అర్థమైందా? మన గోల్ అంతా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోతే ఏంటి తర్వాత? వెళ్ళి ఈ లోకాన్ని వదులుతాం, ఆత్మ వదిలేస్తుంది. ఆత్మ వదిలేసి వచ్చేస్తుంది బయటికి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించుతాము. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం. కాబట్టి దేవుని నామ మహిమార్థం జీవించడానికి తాపత్రయపడదాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకును గాక. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచు.